ఐబీ ఎక్స్‌ప్రెస్ న్యూస్‌కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించిన జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి 1000 మంది విద్యార్థులకు సరిపడా హాస్టల్ మరియు కళాశాల భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న జగ్గారెడ్డి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ మరియు అధ్యాపక బృందం, కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకిషన్, జార్జ్, కూనా సంతోష్, హఫీజ్, షేక్ షఫీ, బొంగుల రవి తదితరులు పాల్గొన్నారు. బిఫోర్ మీరు ఇన్ఫర్మేషన్ ఉంటే నేను చేసుకున్నాను. ఈ పర్సనల్ నెంబర్ ఒకటే నెంబర్ తెలియలేదమ్మా. పిఏ కడుతున్నాను. ఇంతకుముందు మేడం కూడా కలిసి చెప్పండి. ఇప్పుడు హాస్టల్ అకామిడేషను, అదనంగా గదులు ఇప్పుడు కంప్లీట్ కావడానికి ఫండ్స్, మీకు కాలేజ్ ఎడ్యుకేషన్ పరంగా సంబంధించిన రూమ్స్ ఏంది డిమాండ్ ఎంత కావాలని మీకు ఏమన్నా అప్రాజెక్ట్ అన్నీ మాకు కంప్యూటర్ కోర్సెస్ ఉన్నాయి. సో కంప్యూటర్స్ ఫైర్ యాక్సిడెంట్ అయింది, అన్ని కంప్యూటర్స్ కావాలి. మేము ఏదో అదనంగా డిపార్ట్మెంట్ ఎవరు చూస్తున్నారు ఇది? ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు? డిపార్ట్మెంట్ మీ దగ్గర కాదు, ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. చలపతి రఘు ఉన్నాడా? వీడెవరు వీడెవరిని అధికారులను పిలవండి, అంటే ఎవరు అఫీషియల్స్ పిలవకండి, ఎవరిని అవసరం లేదు. ఇది నా విజిట్, కొంత ఐడియా తీసుకొని నేను చలపతి సార్ వాటి ఎదురుగా అట్రా ఇట్లా ఇప్పుడు హాస్టల్ డిగ్రీ మహిళా కాలేజీకి సంబంధించిన హాస్టల్లో ఇప్పుడు జరిగిన వర్క్కి రాసుకోండి, ఇద్దరు రాసుకోండి కదా. ఇప్పుడు జరిగిన వర్క్కి హాస్టల్ బిల్డింగ్ ఇప్పుడు జరిగిన వర్క్ పెండింగ్ వర్క్ బ్యాలెన్స్ వర్క్ చేయడానికి ఎంత ఫండ్స్ కావాలి? నంబర్ 1. అందులోనే అదనంగా ఇంకా రూమ్స్ ఎన్ని కావాలి? వాళ్ళు 100 అదనంగా 100 అడుగుతున్నారు కదా, కెపాసిటీ ఇంకా అదనంగా అడుగుతున్నారు కదా. మీరు ఇంకొక అదనంగా 150 పెట్టండి, 250 పెట్టండి. అదనంగా 200 మీరు అడ్డే రండి. నేను అడిగినప్పుడు మీరు జవాబు అదనంగా 200 వాళ్ళు 100 అడుగుతున్నారు స్టూడెంట్స్ కెపాసిటీ హాస్టల్లో, అదనంగా ఇంకొక 150 అంటే 300 మంది పెట్టి, ఓకే. అదనంగా 300లకు సంబంధించిన క్లాస్ రూమ్స్, అందులో టోటల్కి ఏమి ఉండాలో అవన్నీ రిక్వైర్మెంట్ టోటల్ ఇప్పుడు ఎట్లా రూమ్స్ తీసుకున్నారో నాకు ఐడియా లేదు, కానీ రూమ్స్ కూడా ఏదో మనం ఇట్లా కంజెస్ట్ ఇరికి లేకుండా ఒక రూమ్కి 10 మంది అంటే 10 మంది ఇట్లా 50, 30 మంది తీసుకోవద్దు. ఇప్పుడు ఎట్లా తీసుకున్నారో మనకు ఐడియా లేదు. కొంత 15 మంది స్టూడెంట్సా, 20 మంది, ఎంతమంది? ఇప్పుడు ఒక రూమ్లో 12 మందికి కెపాసిటీ. ఇప్పుడు ఉన్నది 6గురికి అంట, ఇరికిచ్చిర్రు. ఇలా ఇప్పుడు ఉన్న డిజైన్ ప్రకారం ఫాలో కాకుండా అదనంగా మినిమం కొంత వాళ్ళు కూర్చొని పడుకోవడం కానీ అందులో కూర్చొని కొంత క్యారమ్ బోర్డు గీయడం ఆడుకునే స్పేస్ ఉండాలి వాళ్ళకి. మినిమం ఆ స్పేస్ కొంత ఎక్కువ తీసుకునేటట్టు రూమ్స్ని డిజైన్ చేయమని చెప్పండి, సరేనా? ఇప్పుడు కొత్త దాంట్లో అదే మొత్తం అట్లా తీసుకోమనండి. అయితే ఇప్పుడు ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఒక రూమ్లో 12 మంది ఉంటారు, కానీ 6 మంది కెపాసిటీ. మళ్ళీ ఆ 6 మంది ఇంకో దానిలో పెట్టాలి కదా, దాని దృష్టిలో పెట్టుకొని చేయమండి. ఇప్పుడున్న రూమ్లలో 6 మందే ఉంటారు.
ఈ 12 మంది అడ్జస్ట్మెంట్ అయ్యేది తీసి అడ్జస్ట్మెంట్ ఉండవు తీయండి. 6 మంది ఉన్నది 6 మంది రూమ్స్ ఏం చేయలేము ఇప్పుడు, అది అట్లే వస్తూ అలా అదనంగా 6 మంది ఏదైతే అనుకున్నారో 6 మంది సపరేట్ రూమ్స్ కూడా అందులో తీసుకోమని చెప్పారు. అట్లనే డైనింగ్ చూడండి ఒకసారి, ఎట్ ఏ టైం ఇంత అందరు ఒకటేసారి డైనింగ్ హాల్లో కూర్చొని ఇప్పుడు ఉందా లేదా చూడండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉన్నది 500 మందికా మీ హాస్టల్? హాస్టల్ ఎంతమంది లేదు సార్? ఎంతమందికి హాస్టల్లో మొత్తం ఎంతమంది? కెపాసిటీ 90కే ఉంది. మీకు ఎంతమంది కావాలి చెప్పండి హాస్టల్ మొత్తం? 90 మందికైనా కావాలి. 90 మంది 300 మందికి కావాలి. అడ్జస్ట్మెంట్ కాదు, ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చెప్పండి. 300 కట్టాక ఇంకా 200 వస్తే ఏం చెప్తారు మళ్ళీ? పిల్లలు తెచ్చుకుంటాం సార్, మీరు ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. మీకు హాస్టల్ ఓకే, 500 ప్రాక్టికల్గా కెపాసిటీ పోయినప్పుడు సార్, 500 మీరు కెపాసిటీ 300 కెపాసిటీ అని మీరు అంటున్నారు కదా, 300 ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇంకో 200 పెడితే ఏం చేస్తారు అప్పుడు? అందుకే 500 ఇవ్వండి. అర్థమైందా మీకు? కెపాసిటీ ఓవరాల్గా ఇప్పుడు మీ స్ట్రెంత్ ఎంత? 519 590 ఇప్పుడు. ఈరోజు ఓకే, ప్రెసెంట్ అదనంగా పెరిగితే మనం ఇప్పుడు ఎంత అనుకున్నాం? ఫ్యూచర్లో 1000 మంది స్టూడెంట్స్ పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంది సార్. మేము అది అర్థమైందా? 1000 మందికి స్టూడెంట్స్ హాస్టల్ 1000 మంది మహిళా డిగ్రీ కాలేజీలో 1000 మందికి అకామిడేషన్, హాస్టల్ అకామిడేషన్ 1000 మందికి దాకా మీరు ఎస్టిమేషన్ తయారు చేయండి. 1000 మంది ఆడపిల్లలు సంగారెడ్డి ఉమెన్స్ డిగ్రీలో 1000 మంది ఆడపిల్లలకు హాస్టల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళందరికీ ఉండడానికి ఎస్టిమేషన్ డిజైన్ చేయండి. ఓకే, ఇదొక లైన్. ఎడ్యుకేషన్ అకామిడేషన్ మీకు స్ట్రెంత్ ఎంత దాకా పెరిగే అవకాశం ఉంది? అంటే అటు ఇటు అది ఉంటే మటుకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ కలిపి దాదాపు అటు ఇటు 12 నుంచి 1100 మంది స్టూడెంట్స్. ఇవన్నీ మీకు అకామిడేషన్ లేకపోవడంతో ఎంతమంది మిస్ అవుతున్నారు ఇక్కడ? ప్రెసెంట్ అయితే 25 టీసీలు తీసుకెళ్ళిపోయారు అండ్ ఇంకా ఒక 30-35 మెంబర్స్ హోల్డ్లో ఉన్నారు. ఫస్ట్ ఇయర్లో మీకు అప్లికేషన్స్ ఎన్ని వస్తున్నాయి మేడం? ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్లో మీకు ప్రెసెంట్ మాకు 250 ఉన్నారు సార్ ఇప్పుడు సపోర్ట్ ఫస్ట్ ఇయర్. మీకు ఎంతమంది ఇక్కడ సీట్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారు? దోస్లోనే అప్లై చేసుకుంటారు వాళ్ళు. అప్లై చేసే వాళ్ళు ఎంతమంది? 300, 420 ఇంటేక్, 350 వరకు అప్లై నాకు చేశారు. అడిగినాక చెప్పండి. 350 వరకు నేను అడిగేది బీఎస్సీకి ఫస్ట్ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ మీకు అప్లై చేస్తారు? ఫస్ట్ ఇయర్ స్టేట్ వైడ్ ఆన్లైన్ అప్లై చేస్తారు సార్. అంటే మీది ఈ కాలేజ్ కంటే ఏది డిమాండ్ ఏమి ఎంత ఉందో అది చెప్పండి. 100% ఇప్పుడు ఈరోజు బీఎస్సీ అంకెలలో చెప్పండి. 420 కూడా ఆల్ క్లాసెస్ కలుపుకొని 250, 420 ఇంటేక్, మేడం 50 జాయిన్ అయ్యారు. మేడం నేను అడిగినట్టే చెప్పండి, మీ భాషలో చెప్పకండి, ఓకే నా భాషలో చెప్పండి. ఓకే ఫస్ట్ ఇయర్ ఆల్ క్లాసెస్ అన్ని సెక్షన్ కలిపి మీకు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 250. ఇంకెంత డిమాండ్ ఎంత ఉంటుంది అది చెప్పండి. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి డిమాండ్ ఎంతమంది ఇక్కడ రావాలని ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది మీ అంచనా? 100 మంది ఈజీగా ఉన్నారు. 100 మంది ఈజీగా ఉన్నారు. ఈ 250 కాక అన్ని సెక్షన్లలో ఇంకొక 100 మంది ఇంట్రెస్ట్ ఉంటుంది ఉన్నారు కూడా. హాస్టల్ అంటే లేదు. మీ సంవత్సరానికి ఫస్ట్ ఇయర్కి ప్రతి సంవత్సరం 100 మంది వస్తుంది. నో సార్, 420 మంది. 420 వస్తుంది. ఇంకా అదనంగా పెరుగుతుంది, పెరిగే అవకాశం. అటు ఇటు ఫస్ట్ ఇయర్లోనే ఒక 600 మంది పండుగ, 600 మంది ఉంటుంది, డిమాండ్ ఉంటుంది. అట్లీస్ట్ 500 అట్లీస్ట్ మెయిన్ మన కాలేజీ ఏంటంటే మొత్తం పల్లె నుండి వచ్చారు. పేరెంట్స్ అయితే హాస్టల్. అవును, రూరల్ నుంచి వస్తారు, గ్రామాల నుంచి వస్తారు, వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీస్ అంటే కావాలి. మనది ఉమెన్స్ కాలేజ్ కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది సార్. వాళ్ళందరూ ఇక్కడే జాయిన్ అవుతున్నారు. నేనైతే నాకు సార్ నాకు ఒకటి చెప్పండి మేడం, ఇప్పుడు ఈ హాస్టల్ బిల్డింగ్ మీరు ఏ ఇయర్లో మొదలు పెట్టారు? ఇప్పుడు 2024 సార్.
24కి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? కూడా అవ్వలేదు. 26 మార్చ్ కదా ఇది స్టార్ట్ అయ్యా ఆ, అంటే 1 ఇయర్ అయిందా ఇది? 1 year కూడా కాలేదు సార్, జస్ట్ 8 months అయింది. 8 months. అంటే PM ఉషా స్కీమ్ లో శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్లో మీకు పిఎం ఇప్పుడు దానికి సంబంధించిన ఇంజనీర్ ఎవరున్నారు? ఇప్పుడు మీరు ఎవరున్నారు? కాంట్రాక్టర్ ఇంజనీర్ ఉన్నారు మన సూపర్వైజర్ ఉంటారు కదా, అంటే మీరు తీసుకునేది ఉంటుంది నర్సింగ్ వాళ్ళు. ఎవరన్నా ప్రెసిడెంట్ ఇక్కడ ఉండాలరా? ప్రెసిడెంట్ అవుతున్నా మీరు అందరూ మేడం మీకు ఏమి ఇస్తాం? ఆల్రెడీ ఏమైనా అయిందా లేదా? चलो माताओ कलक में माता लोकल मैं ये मैं 40 साल की पहले की बात हूँ। तेरा एज क्या रहते? तू पैदा नहीं हुआ, तू भी पैदा नहीं हुआ, तू भी पैदा नहीं हुआ। నాది నిరుబ్ది ये जानता नहीं? నాది పార్టీ हाँ नो ये लोगों का श्योरिटी सिग्नेचर नीलूपलाल, लक्कन, राजूलाल, सज्जन भाई उन्हें बास है ना अपन का। ठहरो ठहरो, सज्जन भाई अपन का बास है। हाँ वो भी तो सीधा साधा नाजुक आदमी है ना। हाँ? ये महात्मा गांधी का भैया है। इसको मारता नहीं, कोई मार दो ठीक है भाई। మా దాంట్లో ఒకళ్ళు ఉండాలి సార్. एक रहे ना महात्मा गांधी घर में एक रहना रहे तो ही घर सीधा साधा रहता। हाँ? 40 साल के पहले कहानी बोला मैं आप लोगों को, सुने? वो भी చైర్మన్ కే చెప్తే తెచ్చు. చలో చలో సంతో వీళ్ళకి ఏమేమి ఉన్నాయో ఇప్పుడు కాదు, ఒక పని చేయండి రా, దసరా అయినాక కూర్చోండి. వచ్చే నెల 5వ తారీఖు వీళ్ళకి టైమింగ్ మొత్తం. వీళ్ళకు 2 ఉన్నాయి. ఒకటి ఫస్ట్ కమ్యూనిటీ హాల్, 2 వీళ్ళ కులాలకు వీళ్ళందరూ ఏదో విషయాలు కావాలి, కొంత బండ్లు కావాలి, నాకు జిమ్మేదారు ఉంది వీళ్ళకి చేసే పని పెండింగ్ అవుతుంది. నువ్వు అక్టోబర్ 5వ తారీఖు వీళ్ళతో కూర్చో. నేను కమిట్మెంట్ ఏమేమి ఇచ్చినో లక్కన్కి నిరూపి ఆయనకి తెలుసు. రాజుగారు ఏంటో వాడున్నాడు ఎందుకు లడ్డు లడ్డు ఉన్నాడు. ఓకే కూర్చొని నంబర్ 1 నేనేమి వీళ్ళ కోసం మాట ఇచ్చినో అది. నంబర్ 2 కమిటీ హాల్ అన్నీ అయిపోయినాక బొందల గంటకు పోయే అవసరం ఉంది కాబట్టి ఆడ కాంపౌండ్ వాళ్ళు అవన్నీ రెడీ చేసుకుంటాం. అంతే అంతే కదరా నేను ఏది అది కూడా పెట్టాలి. రాజులాది పెట్టేసి గుడ్ 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 ఫోటో ఫోటో గుడ్ గుడ్ చలో ठीक है